जय श्रीमन्नारायण। श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्तदेशिकाय नमः। ओं श्री गोदादेव्यै नमः। गोदास्तुति 5వ श्लोकम्। अस्मादृशामपकृतौ चिरदीक्षितानाम् आह्नाय देवी दयते यदसौ मुकुन्दः। कन्निश्चितं नियमितस्तव मौलिधाम्ना तन्त्री निनादमधुरैश्च गिरां निगुम्भैः। तन्त्री निनादमधुरैश्च गिरां निकुम्भैः। గోదాస్తుతిలో 5వ శ్లోకము. ముక్తినిచ్చేటువంటి వాడు ముకుందుడు అని చెప్పేసి అంటాం. ముక్తి ఎవరికి లభిస్తుంది? భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండి లోకానికి మేలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ముక్తి లభిస్తుంది. కానీ ఏండ్ల తరబడి జన్మల తరబడి కేవలము సమాజానికి మాత్రమే కీడు చేయడం కోసమని అంకితమైనటువంటి మాలాంటి వాళ్ళు, మాలాంటి కళంకితులను కూడా ముకుందుడు ముక్తిని ప్రసాదిస్తున్నాడు, శీఘ్రంగా దయతోడి రక్షిస్తున్నాడు. అంటే దీనికి కారణం ఎవరు? అమ్మ, నీ కురులలో దాచుకొని తర్వాత ఆ యొక్క నీవు ధరించిన పూలమాలలచే ముకుందుడిని బంధించావు. అంతేకాదు, నీ యొక్క కమ్మనైనటువంటి గళము చేత పాటలను పాడి ఆయన మనస్సునే నీ వశపరుచుకున్నావమ్మా. కాబట్టి నీ మాటలను బట్టే మాలాంటి వారిని ముకుందుడు అనుగ్రహించాడు అనడం లోపల ఎలాంటి సంశయము సందేహం లేదు, అది నిశ్చయము అని ఈనాటి పాఠంలో తెలియజేస్తుంది. గోదాదేవి ఆశ్రిత వాత్సల్యము ప్రకటిస్తున్నటువంటి శ్లోకం ఇది. అమ్మవారిని ఎవరైతే ఆశ్రయించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా వాత్సల్యము చేత అనుగ్రహించేలాగా చేస్తున్నటువంటి శ్లోకం, అమ్మవారిని ప్రపత్తి చేస్తున్నటువంటి శ్లోకం ఇది. ప్రపత్తి అంటే శరణాగతి చేసిన వారిని కటాక్షించి సంరక్షించే దీక్ష వహించినటువంటి వాడు పరమాత్ముడు. మనకు రామచంద్రుడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మి తచయాచకే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఎవరైతే 2 చేతులు జోడించుకొని శరణాగతి చేస్తారో అలాంటి వారిని రక్షించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని రామచంద్రుడు మనకు తెలియజేశాడు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిచ్ఛామి మా శుచా. ఎవరైతే నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఉంటారో అలాంటి వారికి అందరికీ కూడా కోరుకుంటే మోక్షాన్ని ఇస్తాను అని కృష్ణ పరమాత్మ కూడా తెలియజేశాడు. అంటే ఎవరైతే శరణాగతి చేస్తారో, ఎవరైతే ప్రపత్తి మార్గం చేస్తారో అలాంటి వారిని అందరినీ కూడా సంరక్షించేటువంటి దీక్ష వహించినటువంటి వాడు పరమాత్మ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు. మాలాంటి నిరాటంకంగా అసలు అలుపు అనేది లేకుండా పాపాలు చేస్తున్నటువంటి పాపాలలో చక్రవర్తులము మేము. మా యొక్క ఆనందమంతా కూడా పాపాలను చేయడం వల్ల మేము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటామమ్మా.
మరి అలాంటి పాప పంకిలమైనటువంటి, అందులో చక్రవర్తులమైనటువంటి మా యొక్క మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించి బ్రహ్మానందాన్ని ప్రసాదించేటువంటి శక్తి కేవలము పరమాత్మకు మాత్రమే ఉంది. శ్రీయప్పది శ్రీమన్నారాయణుడు మాత్రమే మా యొక్క ఈ మనుష్యులుగా మేము పొందేటువంటి ఆనందం కన్నా బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తాడు పరమాత్మ. ముకుమిత్య వ్యయం మాంతం నిర్వాణం మోక్షవాచకం యస్తదత్తాతి భక్తేభ్యో ముకుందస్తేన కీర్తితః. భగవంతుడు మోక్షం ఇచ్చేటువంటి వాడు. మోక్ష ఇచ్చే జనార్దన అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. మోక్షాన్ని ఇస్తాడు కాబట్టే అతడికి ముకుందుడు అని పేరు. భక్తులందరూ కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వామికి ఏం పేరు పెట్టుకుందాము అని చక్కగా ముకుంద అని పేరు పెట్టుకున్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా ముకుంద అంటూ కీర్తించడం ప్రారంభించారు. మోక్షాన్ని ఇస్తున్నాడు కనుక, ముక్తిని ప్రసాదిస్తున్నాడు కనుక. ఒకవేళ పరమాత్మ మా వైపు చూస్తే, మా స్థితిగతులను కనుక చూస్తే, మరోవైపు భగవంతుని యొక్క దీక్షను బాగా గమనించింది గోదమ్మ తల్లి. ఈ మానవులను ఉద్ధరింపచేయాలి. ఎలా? వీరి స్థితిగతులేమో పాప పంకిలమైనటువంటివి. మరోవైపు భగవంతుడు, ఆ ముకుందుడు, ఆ కృష్ణ పరమాత్మ సర్వతంత్ర స్వతంత్రుడు, గొప్పనైనటువంటి అధికారము కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. మరి ఇక్కడ పాప పంకిలమైనటువంటి జన్మను అనుభవిస్తూ స్థితిగతులలో ఉన్నటువంటి వీరందరినీ కూడా ఉద్ధరింపచేసి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగేలాగా చేయాలి. వీరిని ఆ పరమాత్మ కనుక చూసినట్లయితే ఆగ్రహానికి వస్తాడు. కానీ ఆ పరమాత్మనే తెలియజేశాడు కదా, అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. నన్ను ఆశ్రయించిన వాళ్ళందరినీ రక్షిస్తాను అని తెలియజేశాడు రామచంద్రుడు. మోక్ష ఇచ్చామి మాశుచ అంటూ కృష్ణ పరమాత్మ కూడా తెలియజేశాడు. కాబట్టి భక్తజన రక్షకుడు, ఆశ్రిత వాత్సల్యుడైనటువంటి ఆ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడి యొక్క మనసును, ఆయన వహించినటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షను చాలా చక్కగా గమనించింది గోదమ్మ తల్లి. మేము అందరం కూడా మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరింప చేయాలి అని పరమాత్మను తన యొక్క పూల చేత, ప్రేమ పాశం చేత బంధించింది. పరమాత్మ ఎలాంటి వాడు? ఒక మదగజం లాంటి వాడు, యథేచ్ఛగా సంచరించేటువంటి వాడు, సర్వతంత్ర స్వతంత్రుడు పరమాత్మ. అలాంటి సర్వతంత్ర స్వతంత్రత కలిగినటువంటి పరమాత్మను స్వోచ్ఛిష్ట మాలిక గంధబంధన జిష్ణవే. అదేవిధంగా పరాశర భట్టారు కూడా మనకు అమ్మవారిని స్తుతిస్తూ చెప్పారు. స్వోచ్ఛిష్టాయాం స్రజని గళితం యాబలాత్కృత్య భుంక్తే. తను ధరించినటువంటి మాలలు ఏవైతే ఉన్నాయో విష్ణు చిత్తుల వారు ప్రేమగా అక్కడ కొలువై ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకు ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి
మర్యాగు పైన తేలి ఆడేటువంటి ఆ యొక్క పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మకు ప్రేమగా మాలలు కడుతూ ఉన్నటువంటి విష్ణు చిత్తుల వారు అలా కట్టి పక్కన పెట్టినటువంటి మాలలను ఒకసారి తన శిరస్సులో ధరించుకొని ఎలా ఉందో ఒకసారి గమనించుకొని ఆ తీసినటువంటి మాలలన్నింటినీ కూడా అక్కడే ఉన్నటువంటి ఆ స్వామి ఎవరైతే ఉన్నారో కృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో వటపత్రశాయికి ధరింపచేసి అందించి ఆ కృష్ణ పరమాత్మను తన వశం చేసుకుంది. స్వచ్ఛిష్టాయాం సృజని గణితం యా బలాత్కృత్య భుంక్తే. ఎలా తన యొక్క మాలల చేత గట్టిగా బంధించేసి కృష్ణ పరమాత్మను బలాత్కృతం చేసిందట గోదమ్మ తల్లి. ఆ తద్వారా ఏమైపోయాడు పరమాత్మ? అప్పటి వరకు కూడా సర్వతంత్ర స్వతంత్రుడుగా ఉన్నటువంటి పరమాత్మకు పారతంత్ర్యాన్ని తెలియచేసింది. ఆ పరాత్పరుడైనటువంటి శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడిని ఎటు కూడా కదలకుండా మెదలకుండా చేసి తన యొక్క చూపుల తాకిడి చేత బంధించేసింది అమ్మవారు గోదమ్మ తల్లి. తన యొక్క కురుల యొక్క సువాసన పరిమళాలను పరమాత్మకు అందేలాగా చేసి పరవశింపచేసింది అమ్మవారు. అలా సమస్తమైనటువంటి జీవులందరినీ కూడా కర్మబద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ మనమందరినీ కూడా కర్మబద్ధులను చేస్తాడు పరమాత్మ. ఈ కర్మబద్ధులను చేసేటువంటి దేవుడిని అతడిని బందీగా చేసేసింది, బద్ధుడిగా చేసేసింది, తన బద్ధుడిగా చేసేసింది. ఎందుకోసమని అలా చేసింది? తన యొక్క స్వార్థాన్ని కోరి కాదు, తను ఏదో కృష్ణ పరమాత్మను అనుభవించాలి అని కాదు. మూఢులమైనటువంటి మనలందరినీ కూడా కర్మబద్ధులను చేసినటువంటి మనలందరినీ కూడా కర్మ విముక్తులను చేయడం కోసమని శాశ్వతమైనటువంటి పరమానందాన్ని బ్రహ్మానందాన్ని మనకు అందచేయాలి అని, దానికోసమని అమ్మవారు షూడి కొడతాల్ నర్పామాలై పూమాలై. కాబట్టి ఏం చేయాలి అంటే అందమైనటువంటి పూలమాలికను అల్లాలి. ఆ పూలమాలిక ఎలా ఉండాలి? పరమాత్మ యొక్క మనస్సును కరిగించేదిలాగా ఉండాలి. తన యొక్క శ్రావ్యమైనటువంటి గొంతుకతోటి తన యొక్క గొప్పనైనటువంటి భక్తి పారవశ్యము చేత ఒక అందమైనటువంటి మాలికను కట్టింది. ఆ మాలిక లోపల ఎన్ని ముత్యాలను అమర్చింది అంటే 30 ముత్యాలను అమర్చి ఒక గొప్పనైనటువంటి దివ్య ప్రబంధం చేత, తిరుప్పావై అనేటువంటి దివ్య ప్రబంధం చేత, ఆ పాటల చేత పరమాత్మను బంధించేసింది గోదమ్మ తల్లి. అంతేనా? షూడిర్ కొడి ఆమె ఎలా ఉంది? అలా బంధించడంతో అమ్మవారు ఏ విధంగా ఉందట? ఒక విద్యుల్లతలాగా మెరిసిపోతూ ఉందట. అంత గొప్పగా తన సౌందర్యాన్ని చేత, తను ధరించినటువంటి మాలలు, అందమైనటువంటి పాటల చేత, వీటన్నిటి చేత కూడా పరమాత్మను బంధించేసింది. ద్రక్షామధిక్షపతి నిందిత
మకా మకరందధారాం సుధారసఝరీమదరీకరోతి ద్రాక్ష మధిక్షిపతి నిందతి మకరందధరాం సుధారసఝరీమదరీకరోతి. అంటే సరసమైనటువంటి హృదయాలతోటి, కమ్మనైనటువంటి శ్రావ్యమైనటువంటి కంఠాన్ని ఎత్తి, ద్రాక్ష పళ్ళ కన్నా కూడా తీయగా, అమృతము కన్నా మధురమైనట్టుగా పాటలను పాడి పరమాత్మ యొక్క అంతరంగాన్ని తన యొక్క భావతరంగాల లోపల ఓలలాడించింది గోదమ్మ తల్లి. అలా ఓలలాడించి విజితాత్మ విధేయాత్మ సత్కీర్తిర్చిన్న సంశ్రయ అంటూ మనకు విష్ణు సహస్రనామంలో వస్తుంది. ఏమైపోయాడు అక్కడ ఒకసారి? విధేయాత్మ, అమ్మవారికి విధేయుడుగా మారిపోయాడట. భగవంతుడు ఉన్నటువంటి 1000 నామాల లోపల విధేయాత్మ, విధేయుడుగా అయిపోయాడు. ఎవరికి విధేయుడుగా అయిపోయాడు? గోదమ్మ తల్లికి, అమ్మవారి యొక్క శ్రావ్యమైనటువంటి పాటలకు విధేయుడిగా అయిపోయాడట పరమాత్మ. అదొకటే అక్కడ మనకు పరమాత్మ యొక్క విధేయతను తెలియజేస్తుంది. అమ్మవారికి విధేయుడిగా అయిపోయాడు అని. ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరివావకం. ఓ మునిషార్థులారా, మీరు ఆజ్ఞాపించండి, కింకరులం మేము చేసి తీరుతాము అంటూ పరమాత్మ శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో ఉన్న సమయం లోపల వచ్చినటువంటి మునుల చేత అన్నాడు. తన అరణ్యవాసంలో ఉన్న సమయం లోపల రామచంద్రుడు, మునులందరూ కూడా రామచంద్రుడిని చేరుకొని, స్వామి, రాక్షసుల బారి నుంచి మమ్మల్ని రక్షించవలసింది, మా యొక్క రక్షణ బాధ్యతను మీరు తీసుకొనవలసింది అని ప్రార్థన చేసినప్పుడు రామచంద్రుడు, ఓ మునిషార్థులారా, ఓ మహాతపస్సులారా, మీరు ఏమి చేయమంటారో మమ్మల్ని ఆజ్ఞాపించండి అని నేను మీకు ఒక భటుడిలాగా, కింకరుడిలాగా మీకు పని చేసి పెడతాను అని చెప్పేసి కటాక్షించాడట మునులనందరినీ కూడా ఆ అరణ్యవాసంలో సమయంలో. అలాగే కృష్ణ పరమాత్మ దగ్గరికి అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ వెళ్ళిన సమయం లోపల అర్జునుడు కృష్ణ పరమాత్మను ఏమని కోరుకున్నాడు? తన రథానికి సారథిలాగా ఉండాలి అని చెప్పేసి కోరుకున్నాడు. అలాగే అంటూ అంగీకరించేశాడు కృష్ణ పరమాత్మ. పార్థసారథి, అన్నిటికంటే కూడా ప్రీతికరమైనటువంటి పేరు ఏది, నామం ఏది అంటే పార్థసారథి అని చెప్పేసి తెలియజేస్తుంది. ఎందుకు ఆ నామాన్ని ప్రీతికరంగా భావిస్తాడు పరమాత్మ అంటే, పార్థసారథి అంటే మరొకరికి విధేయుడుగా ఉంటూ వాళ్ళను రక్షించేది, పారతంత్రాన్ని చూపిస్తుంది ఇక్కడ పార్థసారథి అనే నామధేయం. నేను ఇతరులకు, ఆ సారథి ఏం చేస్తాడో తన పాదాలతో, ఆ యొక్క రథికుడు ఏం చేస్తాడో తన పాదాలతో సారథిని అటు ఇటు తాగుతూ రథాన్ని ఎటు మళ్ళించాలో సూచిస్తూ ఉంటాడు. అలా గొప్పనైనటువంటి భాగ్యము అర్జునుడు పొందాడు. తన సాక్షాత్ పరమాత్మనే తన రథానికి సారథిగా చేసుకునేటువంటి భాగ్యాన్ని పొందగలిగాడు. పరమాత్మ కృష్ణుడి యొక్క పారతంత్రాన్ని సూచిస్తుంది అక్కడ మనకు. యుద్ధ ఆరంభ సమయం లోపల సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయిత్వా కేశవ అంటారు. 2 కురు పాండవుల యొక్క సేనల మధ్య లోపల రథాన్ని ఆపవయ్య
సారథి ఓ కేశవ అని చెప్పేసి అడుగుతాడు పార్థుడిని. అలాగే ఆ రెండు సేనల మధ్య, ఉభయ సేనల మధ్యలోనికి రథాన్ని పోనిచ్చి అక్కడ ఆపి ఇరు పక్షాల ఉన్నటువంటి సైన్యాన్ని అంతా కూడా చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అలాగే కృష్ణ పరమాత్మ యమునా తటి లోపల సంచరిస్తూ ఆ నందవ్రజంలో ఉన్నటువంటి గోపికల యొక్క మనోరథాన్నంతా కూడా ఆయన తన స్వాధీనం చేసుకున్నాడు. అలా చేసుకొని గోపికల యొక్క మనోరథం ఏదైతే ఉందో, గోపికల యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చాడు పరమాత్మ. అంటే పరమాత్మకు ఎప్పుడు కూడా తన యొక్క స్వాతంత్రాన్ని ప్రకటించుకోవడము ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా తను పారతంత్రుడిగానే ఉంటాడు. రామావతారంలో కానీ కృష్ణావతారంలో మనకు పరమాత్మ యొక్క స్వతంత్రత కన్నా పారతంత్రానికే ముఖ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. పరమాత్మ ఇచ్చినటువంటి నందవ్రజంలో గోవులను తీసుకొని పోయిన సమయంలో కూడా ఆ అడవిలో గోపబాలులతోటి కలిసి తినడము, ఆడడము, వాళ్ళ చేత తన్నులు తినడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు లాగుకొని తినడము, అదంతా కూడా ఆ కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చింది, సంతోషాన్ని కలుగజేస్తుంది. అంటే తన సర్వతంత్ర స్వతంత్రుడిని అని కాకుండా తనను ఆశ్రయించినటువంటి ఆ అమాయకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, భృత్యస్య భృత్య పరిచారిక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మరలోకనాథ అంటూ మన కులశేఖర ఆడవాళ్ళు తెలియజేస్తారు. నేను నీ యొక్క సంబంధికుడు అయినటువంటి పరిచారం లోపల చివరి వాడినైనా సరే నన్ను కటాక్షించు అని ఏ విధంగానైతే మనం వేడుకుంటామో అదేవిధంగా పరమాత్మ మనలందరినీ కూడా కటాక్షించడం కోసమని మనతో బంధాన్ని ఏర్పరచుకుంటాడట. తాను మన దగ్గరికి తానే మనం ఒక అడుగు వేస్తే 100 అడుగులు వేసి మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడట పరమాత్మ. ఎప్పుడు నన్ను పిలుస్తారా, ఎప్పుడు నన్ను ఆశ్రయిస్తారా అని మనలాంటి వాళ్ళ అహంకారంతో వ్యవహరించి, తల బిరుసుతో వ్యవహరించి కర్మబద్ధులమైనటువంటి మనందరినీ కూడా వైపు చూస్తూ ఉంటాడట పరమాత్మ. వీడిని ఏ విధంగా ఉద్ధరింపచేసి నా వైపుకు మరల్చుకొని బ్రహ్మానందమైనటువంటి సదా పశ్యంతి సూరయ అలా చూస్తూ ఆనందాన్ని అనుభవించేటువంటి, శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించేటువంటి ముక్తిని ఎలా ప్రసాదించాలి వీరికి అని ఆలోచిస్తూ మన కోసం నిరీక్షిస్తూ ఉంటాడట ఆ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు. మనము పుట్టెడు పాపాలను చేశాము. మరి పుట్టిన తర్వాత మనలందరినీ కూడా మనం ఆశ్రయించాము అంటే ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఆ పాపాలన్నింటినీ కూడా తొలగించి కర్మరహితునిగా చేసి మమ్మల్ని కూడా రక్షించేటువంటి బాధ్యత తనకు తప్పదు. తప్పించుకోవాలి అని చూసినా కూడా అది సాధ్యం కాదు. ఎందుకు? ఆ పరమాత్మ ఎప్పుడు కూడా పారతంత్రుడు, భక్తవశుడు. ఆమె అందుకోసమని ఆ యొక్క పారతంత్రాన్ని గుర్తించినటువంటి గోధుమ తల్లి పారార్థ్యం త్వం శృతిశతశిర సిద్ధం అధ్యాపయంతి. పరమాత్మను మరి నీలాదేవి యొక్క ఉన్నతమైన స్థలాలపైన నిద్రిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మను, స్వామి నీవు సర్వతంత్ర స్వతంత్రుడి కాదయ్యా, నీవు ఇష్టారీతిగా వ్యవహరిస్తే కుదరదు, నీకున్నటువంటి గొప్పనేటి పారతంత్ర్యము ఏదైతే ఉందో ఆ గుణాన్ని నీవు నీ లోపల ఉన్నటువంటి ఆ పారతంత్ర గుణాన్ని ప్రకటితం చేయాలి స్వామి అంటూ గోదమ్మ తల్లి కృష్ణ పరమాత్మను
అధ్యాపయంతి, సూచన చేస్తుంది అమ్మవారు, కృష్ణుడికి తెలియచేస్తుంది, ఆజ్ఞాపిస్తుంది. అధ్యాపి, నువ్వు పరతంత్రుడివయ్యా, స్వతంత్రుడే కాదు అని అమ్మవారు సూచన చేస్తుంది కృష్ణ పరమాత్మకు. అలాగే గోదమ్మ తల్లి చెప్పినట్టుగానే పరమాత్మ కూడా ఆమెకు బందీ అయిపోయాడు. చక్కనైనటువంటి పాటల మాలిక అల్లి ఆ మాలికల చేత, ప్రేమ పాశం చేత ఆ కృష్ణ పరమాత్మను సొంతం చేసేసుకుంది గోదమ్మ తల్లి. అమ్మవారి యొక్క మాటే అక్కడ శాసనం అయింది. అంటే ప్రపన్నులే కాదు, ఎన్ని పాపాలు చేసినా, ఏ విధంగా మనము దోషపూరితంలో ఉన్నా, ఇప్పుడు మనము ఆ గోదమ్మ తల్లిని మనకు అందించినటువంటి దివ్య ప్రబంధాలను మనము పరమాత్మకు ప్రతిరోజు కూడా నివేదన చేస్తూ ఉంటే, పరమాత్మకు ముందు మనము అనుసంధానం చేస్తూ ఉంటే, పరమాత్మ దయామయుడు కనుక కృష్ణ శ్రీయప్పది శ్రీమన్నారాయణుడు సంపన్నుడైపోతాడు. ఎవరైతే ఈ దివ్య ప్రబంధాలను ప్రతిరోజు అనుసంధానం చేస్తూ ఉంటారో, ప్రతిరోజు ఈ 30 పాష్టాలను ఎవరైతే పాడుతూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. దయచేత వాళ్ళ ఇండ్ల లోపల, వాళ్ళ దగ్గర దుర్భిక్షం అనేది ఉండదు. వ్యాధి దుర్భిక్ష తస్కర, అవి 3 కూడా, వ్యాధి ఉండదు, దుర్భిక్షాలు ఉండవు, చోరుల యొక్క భయం కూడా ఉండదు. అంత గొప్పనైనటువంటి ప్రపత్తి మార్గాన్ని మనకు గోదమ్మ తల్లి సూచించింది. ఆసౌ అంటే పరమాత్మను సర్వనామం చేత పిలుస్తూ ఉంది. ఇదంతా కూడా ఎక్కడ చేస్తున్నారు దేశిక స్వామి దేశికులు పరమాత్మ ముందరే ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్వామి, నీవు స్వతంత్రుడివి కాదయ్యా, నువ్వు పారతంత్రుడివి. నీ ముందే ఎందుకు నీ యొక్క ఇష్టారీతిగా వ్యవహరిస్తా అంటే కుదరదు. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా సంరక్షించడం కోసమని, మమ్మల్ని అందరినీ కూడా కర్మ విముక్తులను చేయడం కోసమని మా తల్లి గోదమ్మ నీ దగ్గరే ఉంది. బద్ధులను కాకుండా చేయడం కోసమని, మమ్మల్ని ఉద్ధరింప చేయడం కోసమని మా తల్లి నీ దగ్గర ఎప్పుడో చేరుకుందయ్యా. కాబట్టి ఆ తల్లికి నీవు సదా విధేయుడవు. నిన్నెప్పుడో తన యొక్క ప్రేమ పాశం చేత, ప్రేమ పరవశం చేత బంధించేసింది. కాబట్టి నీవు అమ్మవారికి విధేయుడవు. మీరిరువు కూడా ఎలాంటి వాళ్ళు, ఒకరిని మించినటువంటి ఒకరుగా దయా సముద్రులయ్యా మీరిద్దరు కూడా. మీ ఇద్దరిలో కాబట్టి మేము ఇద్దరిని కలిపి మాత్రమే మేము ఆశ్రయించాలి. ఎవరో ఒకరిని మేము రంగనాథుడిని ఆశ్రయిస్తాను లేదా గోదమ్మని ఆశ్రయిస్తాను అంటే అది అనుచితమైనటువంటిది కాదు. అన్నిటికంటే ఏది అనుచితమైనది? ఇద్దరిని కలిపి, గోదారంగనాథులను ఇద్దరిని కలిపి మనము ఆశ్రయించడమే ఉత్తమమైనటువంటి శరణాగతి. ఎందుకంటే గతం లోపల సీతమ్మ తల్లిని కాదు అని కేవలము రామచంద్రుని మాత్రమే కావాలని కోరుకుంది శూర్పణఖ. సీతమ్మ యొక్క కటాక్షాన్ని కోరుకోలేదు కనుక ఆ శూర్పణ యొక్క ముక్కు చెవులు కోసి శిక్షించబడింది అక్కడ రామచంద్ర. అదేవిధంగా రామచంద్రుడిని వద్దు అనుకొని సీతమ్మను మాత్రమే కోరుకున్నటువంటి వాడు రావణాసురుడు. అలా రావణాసురుడు మాత్రమే ఏమైనా ఒక్క అమ్మవారిని కోరుకోవడం చేత ఏమైనా సుఖపడ్డా?
వాడు కూడా బతికి బట్టగట్టాడా? వాడు మొత్తానికి ప్రాణాలనే కోల్పోయాడు. కనీసం శూర్పణఖ శిక్షించబడింది, కానీ రావణాసురుడు ప్రాణాలే కోల్పోయాడు అతను. కాబట్టి మేము అలాంటి తప్పిదం చేయదలుచుకోలేదు. మేము ఇద్దరిని కలిపి మాత్రమే గోదారంగనాథుల మిథునాన్ని మాత్రమే, జంటను మాత్రమే మేము ఆశ్రయిస్తాము. అంతే తప్పించి మీ ఇరువురిలో ఎవరో ఒకరిని ఆశ్రయించేటువంటి అల్పబుద్ధి మాకు లేదు. మీరిరువురు కూడా ఒకరిని మించినటువంటి ఒకరు మా పైన దయను వెదజల్లుతూ ఉంటారు. విభీషణుడు తన అన్న రావణాసుడికి ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకపోవడంతో లంకా నగర బహిష్కరణకు గురైనప్పుడు అలా ఆకాశ మార్గంలో వస్తున్న సమయం లోపల సీతమ్మ దగ్గర ఉన్నటువంటి త్రిజట ఇతరమైనటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతరిక్షగత శ్రీమాన్ భీషణుడు ఎప్పుడే అలా వెళ్తూ ఉన్నాడు అని ఒకసారి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా సీతమ్మ తల్లికి తెలియజేశారు. దాంతో సీతమ్మ తల్లి విభీషణుడిని కటాక్షించింది తన యొక్క కరుణా దృష్టి చేత. అంతరిక్షగత, అంతరిక్షంలో బయట ఆకాశంలో వెళ్తున్నటువంటి విభీషణుడి పైన అమ్మవారి యొక్క కటాక్షం కలిగింది కాబట్టి శ్రీమాన్, ఆయన శ్రీమంతుడైపోయాడు. కనుకనే ఇంత రామచంద్రుడి దగ్గరికి వచ్చినప్పుడు అంతమంది వానరులు సుగ్రీవుడు అందరూ కూడా వద్దు అని పలికినప్పటికీ కూడా అమ్మవారి కటాక్షము విభీషణుడు కలిగింది కనుక రామచంద్రుడి యొక్క కటాక్షము కూడా కలిగింది. అక్కడే ఆ సముద్ర తీరంలోనే ఆ కటాక్షం ఎంత గొప్పగా కలిగింది. ఆ సముద్ర తీరంలోనే విభీషణుడికి లంకా పట్టాభిషేకం చేసేసాడు రామచంద్రుడు. పట్టాభిషిక్తుడైపోయాడు విభీషణుడు. అంత గొప్పనైనటువంటి కటాక్షం కలిగింది, సంపదలు కలిగాయి విభీషణుడికి. కాబట్టి అమ్మవారు మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరింప చేయడం కోసమనే నీ దగ్గరికి చేరుకుంది. నిన్ను తన యొక్క పాటల చేత మాలికల చేత బంధింపచేసి మమ్మల్ని కటాక్షించేలాగా చేస్తుంది. నీవు కూడా అమ్మవారికి విధేయుడవై, గోదమ్మ తల్లికి విధేయుడవై ఆమె చెప్పినట్టుగా నీవు చేస్తూ ఉన్నావు. కాబట్టి మీ దంపతుల ఇద్దరికీ సేవ చేయడము, మీ ఇద్దరిని ధ్యానించుకోవడము, గోదారంగనాథుల యొక్క అనుగ్రహమే మాకు శ్రీరామ రక్ష, సర్వరక్షాకరమైనటువంటిది. అందుకోసమనే విల్లిపుత్తూరులో అమ్మవారు అవతరించినప్పటికీ కూడా అక్కడ ఆ విల్లిపుత్తూరులో నేడు కూడా గోదారంగనాథులు, గోదారంగమన్నార్ అంటూ ఆ దివ్య పిలువబడుతూ, రంగనాథుడిగా కాదు రంగమన్నార్ అని పిలువబడుతూ ఆ దివ్య దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ గోదారంగమన్నార్ ఇద్దరు కూడా సకల జనుల యొక్క మనస్సును దోచుకొని మనోహరంగా మమ్మల్ని మా చేత సేవలు అందుకొని మమ్మల్ని అనుగ్రహించడం కోసమని అక్కడ స్థిరంగా కొలువై ఉండి మాకు ముగ్ధ మనోహరమైనటువంటి దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తూ నిరంతరం కూడా మమ్మల్ని అనుగ్రహించేలాగా మీరున్నారు. అంత గొప్పనైనటువంటి భాగ్యాన్ని మాకు కలుగజేసినందుకు నీకు ఏ విధంగా మేము ఎంత కైంకర్యం సేవలు చేసుకోగలం. మీ ఇద్దరికీ కూడా ఎన్ని కైంకర్యములు చేసుకున్నా, ఎన్ని మార్లు మీకు నమస్కరించినప్పటికీ కూడా అది సరిపోదు తల్లి అంటూ ఈనాటి శ్లోకం లోపల వేదాంత దేశిక స్వామివారు అమ్మవారి యొక్క ప్రపత్తి మార్గం ఏదైతే ఉందో దాని వైభవాన్ని
తెలియజేయడం జరిగింది. ఓం స్వస్తి. జయ శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గోదాదేవ్యై నమః.